నాలుగవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి దర్శనానికి ఆలయ అధికారులు అవకాశం ఇవ్వలేదని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. అమ్మవారి ఆగ్రహానికి గురి కాకూడదన్న ఉద్దేశంతో మా కార్యకర్తలతో కలిసి అమ్మ దర్శనం చేసుకున్నామని వర్మ చెప్పారు. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి టీడీపీ శ్రేణులెవ్వరికీ కూపన్లు ఇవ్వలేదని, పూజకి కూడా కనీసం ఆహ్వానించలేదని వర్మ ఆరోపించారు. మీడియా సమక్షంలో ఆలయ ఈవోని అడగ్గా కూపన్లు ఇవ్వని మాట వాస్తవమేనని ఈవో ఒప్పుకున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గుడి అభివృద్ధికి 2,70,00,000 నిధులు కేటాయించడం జరిగింది. అప్పటి నుండి గుడి అభివృద్ధి బాటలో నడుస్తోందని, మా ప్రభుత్వం ఎప్పుడూ దేవాలయాల అభివృద్ధికి తోడ్పడుతుందని, కూటమి ప్రభుత్వంలో టెంపుల్ టూరిజం పెడతామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ గుర్తు చేశారు. ఆఖరి రోజు ఈరోజు మేము మా నాయకులు అందరూ కూడా, మా సోదరిమణులు అందరం కూడా అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి పురోహితిగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నియోజకవర్గం ఆడపడుచులందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ముందుకెళ్ళడానికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఏమన్నా మాకేమన్నా కూపన్లు ఇచ్చారా మీరు? మా వాళ్ళు ఎవరన్నా అడిగారా మిమ్మల్ని అసలు కూపన్లు? ఏమడగదు. అంటే ఆలయ సిబ్బంది మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వరమ గారి కూపన్లు ఇచ్చాం, ఆయన కోపగించి తీసుకోలేదు, భగవంతుడి సన్నిధిలో నేను చాలా క్రమశిక్షణగా ఉంటా అని ఒక తప్పుడు ప్రోపకండా తెలుగుదేశం పార్టీ మీద ఆలయ సిబ్బంది ముఖ్యంగా కూపన్లు శ్రావణ శుక్రవారానికి వరమ గారికి ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇచ్చారా మీరు చెప్పండి? కనీసం నన్ను పూజకు కూడా ఆహ్వానం అందలేదు. నేను మొట్టమొదటిసారి 22 సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చాక నేను మా భార్య కూడా మొట్టమొదటిసారి శ్రావణ శుక్రవారం రోజులో అమ్మవారి దర్శనానికి రాకపోవడం మా దురదృష్టం. అందుచేత ఆలయ సిబ్బందికి మనం ఏంటంటే, మీ డ్యూటీస్ మీరు చేసుకోండి, లేనిపోని ప్రాపగండలు మా పార్టీ మీద పెట్టడం అది కరెక్ట్ కాదు. ఎందుచేతంటే మాకు ఎవరో ఇవ్వలేదు, ఇస్తామని మీరు టెంపుల్ నుంచి మాకు చెప్పలేదు. రెండోది, శ్రావణ శుక్రవారం రండి అని పిలుపు లేదు. ఎందుచేతంటే అది వారిష్టం, అది నేను దాని గురించి ఏమీ విమర్శించట్లేదు. బాధ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తప్పుడు ప్రచారం ఆలయ సిబ్బంది చేయడమే చాలా బాధాకరమైన విషయం. అందుచేత ప్రజలు అర్థం చేసుకోండి, ఈ ఆలయ సిబ్బంది చేసి ప్రచారంలో ఎక్కడా వాస్తవం లేదు. ఎవరికి కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ ఏ విధమైన టికెట్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. అది స్వయంగా ఈవో గారే చెప్పారు.